కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి మారా రామస్వామి పల్లియానాది కాలనీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో మాత్రమే నాయకులు వస్తారని, కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. చిట్టడవిలో నివసిస్తున్నామని, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే డాక్టర్ దగ్గరకు చేరేలోపు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి 108 అంబులెన్స్ సౌకర్యం సకాలంలో అందడం లేదని తెలిపారు. రాయ్ బాగ్రాపేట దగ్గర రామస్వామిపల్లి కానీ 5 కిలోమీటర్ల దూరం ఉంది మా ఊరికి. మాకు ఇల్లుంటి కారుతున్నాయి, మాకు స్థలాలు ఇవ్వటం లేదు. ఆన్య పడి చస్తున్నాం మేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఓట్లు సార్ మాది రామస్వామిపల్లి బేకరాపేట దగ్గర. నా పేరు వసంత. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. ఇక్కడ దూరంలో అడవులో ఉన్నాం సార్. మేము 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఎవరైతే పట్టించుకోలేదు మమ్మల్ని. ఇక్కడ వర్షాలు వచ్చినా ఇక్కడ వాగులు వంకలు అన్నీ పోతాయి సార్. మాకు ఎవరు సహాయం చేయడం లేదు. ఓట్లు గిట్లు అయితే ఏర్చుకుంటారు కానీ ఇంకా మాలో అయితే ఎవరు రారు, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. వర్షాలు వస్తే ఇండ్లన్నీ కూడా కారిపోతాయి సార్. ఎంతోమంది వచ్చారు, చేస్తాము పడతాము, అక్కడ ఏమన్నా స్థలాలు ఇచ్చాము అంటారు. ఎవరు చూడరు, ఎవరు స్థలాలు తీర్చారు. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోరు. అక్కడ పెద్ద వంక పోతుంది సార్. అక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి దాటుకొని అక్కడికి పోలేము మేము. ఆటోలో ఇవ్వాలంటే 200 300 ఆటోలు కూడా మేము రాము, వంకల్లో మేము రాలేము అంటారు. మేము పిల్లలు పెద్దలం కూడా ఇక్కడ అవసరాలు పడుతున్నాం సార్. హాస్పిటల్ పోవాలని ఇక్కడ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది సార్. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోరు సార్. మమ్మల్ని ఏమన్నా సీరియస్ జరిగిన విషయాలు ఉన్నాయమ్మా? జరిగినట్టు కూడా ఉండదు సార్. అంబులెన్స్ కూడా రాదు సార్. ఇక్కడికి అడవులేక మేము రాము, ఇంత దూరం నుంచి మాకు తెలీదు, మేము రాము అంటారు సార్ వాళ్ళు కూడా. అప్పుడు మేము ఇక్కడనే చనిపోవాలి, ఇక్కడే వేసేస్తారు మమ్మల్ని అయితేనో. ఎవరైతే పట్టించుకోరు సార్. రారు. గర్భవతులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. మేము ఎవరు కూడా పట్టించుకోరు. ఇంత దూరంలో అడవులో ఉన్నాము, అసలు రారు సార్ మమ్మల్ని. కడప నుంచి ఒక ఆయన సార్ అయితే వచ్చాడు, బడి అయితే చెప్తే పోతాడు సార్. అయితే పిల్లలకి ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ వచ్చి చూసి ఏం పోతాడు. బడి కూడా లేదు సార్. బాగా నీళ్ళు అన్నీ కారిపోతాయి సార్. పిల్లలు సార్లు అన్నీ తడిసిపోతున్నాం సార్. పిల్లలు నీళ్ళన్నీ కారిపోతుంటాయి. అట్నే కూర్చొని ఉండాలి మేము. బెచ్చులు రాలుతాయి సార్ పైనుంచి, పెద్ద పెద్ద బెచ్చులు. పిల్లల మీద పడుతుంది. మేము కూడా వాన పడినప్పుడు ఇద్దరేం బాగు సార్. మంచాలు వేసుకుని కూర్చొని ఉండాలి సార్. పడతాయి. కరెంటు పోతే ముబ్బుల్లో మేము అన్ని వర్షాలకు ఎవరు చూడరు. అన్ని చూస్తామంటారు, ఎవరు చూడరు. ఇచ్చినాము, కడపలో ఇచ్చినాము, సిద్ధార్థం ఇచ్చినాము, వచ్చినాము చేస్తామంటారు, ఎవరు పట్టించుకోరు. ఏ ఆఫీసులు రాలేదా? ఏ ఆఫీసులు రావు, ఎవరు రారు సార్. మాకు దయచేసి మాకు ఏదో సహాయం చేయండి సార్. మాకు మరి అతనంట ఇంతవరకు చాలా మంది చనిపోయారు సార్. మాకు రోడ్డు సౌకర్యం లేక, ఆటో లేక. సార్ మేము కొద్ది దూరం వెళ్ళకనే చనిపోయారు సార్. ఎంతమంది? 20 మంది చనిపోతే మీరు ఏం సార్? ఎవరు కాలు పట్టుకునే మిమ్మల్ని ఓట్లాడని వస్తారు కదా మరి రాజకీయ నాయకులు. వచ్చారు సార్, ఓట్లు వేసుకొని పోతారు సార్. అంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు పలకడం లేదు. ఎట్లా చేస్తారో ఏమో. మళ్ళీ ఏడునే మాట చెప్తారు, మళ్ళీ బయటికి పోతే మీరు ఎవరు అని అంటారు సార్. పట్టించుకోరు, మళ్ళీ పట్టించుకోరు సార్. అన్ని సమీక్షలు ఇక్కడ అడవులో బాగా పిల్లోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు పాంగరిచిన వాళ్ళు అందరూ ఉన్నారు సార్. అక్కని వేస్తున్నామా. వర్షాలు పడితే అసలు ఇంట్లో ఉండలేము సార్. ఎన్నోసార్లు ఇదే మరి మాట్లాడి చెప్పడం, చేస్తాం పెడతామంటారు, ఎవరు పట్టించుకోరు సార్ మమ్మల్ని. ఇళ్ళల్లో అయితే ఒకసారి ఇంట్లో బిచ్చి వచ్చే తెలుస్తుంది సార్ మా బాధ. వర్షాలు పడినప్పుడు నీళ్ళల్లో ఉండాలి సార్ మేము ఇంట్లోనూ. ఇల్లు కారిపోతాను సార్. అవునులే, కారిపోతాయిలే, అన్ని పాత ఇళ్ళే అవి పాతకుండా ఎప్పుడో కట్టినట్టు కానీ చేస్తాంలే అంటారు. ఎవరు చేస్తారు సార్? ఎవరు పట్టించుకునేది ఎవరు సార్ మమ్మల్ని?
ఓకే. అదే సమస్యలు సార్ మా బాధ. ఎవరు దయచేసి మమ్మల్ని అన్న ఒకరు స్థలాలు ఇచ్చి మమ్మల్ని అన్న దగ్గరగా చేస్తాం సార్, అడవుల్లో లేకుండా మాకు ఇబ్బందులు లేకుండా.